ఎవరు ఈ స్టోన్ మ్యాన్? ఎందుకు ప్లాట్ఫామ్ మీద పడుకున్న వారిని ఎందుకు రాయితో కొట్టి చంపేస్తున్నారు? ఈ హత్యలు 35 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మిస్టరీగానే మిగిలిపోయింది? ఇంతకు ఆ సైకో కిల్లర్ని పట్టుకున్నారా? 3 పెద్ద నగరాల్లో జరిగిన హత్యల గురించి తెలుసుకుందాం రండి. పంతొమ్మిది 1985వ సంవత్సరంలో ముంబైలోని సాయన్లో మొదటిసారి ఒక ఫుట్పాత్పై పడుకునే వ్యక్తి శవం కనిపిస్తుంది. ఈ వ్యక్తిని ఎవరో చాలా బలమైన వస్తువుతో తలపై కొట్టి చంపినట్లు గమనించడం జరుగుతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫుట్పాత్పై పడుకొని మరొక వ్యక్తి చంపబడతాడు. సాయంతో పాటు కింగ్స్ సర్కిల్లో కూడా ఫుట్పాత్పై పడుకునే వ్యక్తిని ఒక బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపే ఘటనను వెలుగులోకి వస్తాయి. చనిపోయిన వారు పేదవారు కావటం మరియు సంబంధించిన బంధువులు అక్కడ లేకపోవటం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు. పోలీసులు కూడా ఈ మర్డర్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే 6 వ్యక్తులు ఒకే పద్ధతిలో ఒక పెద్ద బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపబడతారు. 6 శవాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ మర్డర్కి ఏదో కనెక్షన్ ఉంది అని గ్రహించి ఇది సీరియల్ కిల్లర్ పని గ్రహిస్తుంది. ఇంకాస్త విచారించగా ఒక శవం వద్ద రక్తం మరకలు ఉన్న ఒక పెద్ద బండరాయి దొరుకుతుంది. అన్ని మర్డర్స్ను బాగా గమనించగా కిల్లర్ బాగా రక్కీ చేసి ఒంటరిగా చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు 30 కిలోల బండరాయిని ఉపయోగిస్తున్నాడని, అందుకే శవం యొక్క తల నుజ్జై ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇంత పెద్ద బండరాయిని ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి, లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది ఈ పని చేసి ఉండాలి. ఈ 6 శవాల వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు. చంపుతున్నప్పుడు లేకపోతే చంపిన తర్వాత కానీ ఎవరు చూడలేరు. కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండరాయిను ఆ చుట్టుపక్కల నుంచి తీసుకునేవాడు. రాయిని తన వెంట తీసుకురాకపోవడం, చీకట్లో ఒంటరిగా పడుకొని ఉన్న వారిని టార్గెట్ చేయడం, బంధువులు లేని వారిని చంపడం, అన్ని కేసులలో ఇదే ప్యాటర్న్ కనిపించింది. పోలీసులు హత్యలు జరిగిన 2 ప్రాంతాలలో ఫుట్పాత్పై ఒంటరిగా పడుకోవద్దని చెప్పారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ కూడా చేసేవారు, కానీ హత్యలు మాత్రం ఆగలేదు. లక్కీగా ఒకసారి ఫుట్పాత్పై పడుకున్న ఒక వెయిటర్ కిల్లర్ దాడి నుంచి బతికిపోతాడు. పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ ప్రదేశం చీకటిగా ఉండటం వల్ల కిల్లర్ ఫేస్ సరిగ్గా కనబడలేదు. 1985వ సంవత్సరంలో మొదలైన హత్యలు 1988 వరకు కొనసాగాయి. ఈ 3 సంవత్సరాలు అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 12 మంది చంపబడ్డారు. చాలామందిని పోలీసులు విచారిస్తారు కూడా, కానీ సాక్షులు లేనందున వదిలివేయాల్సి వచ్చింది. 1988వ సంవత్సరంలో ముంబైలో సీరియల్ కిల్లింగ్స్ ఆగిపోతాయి. ముంబై పోలీసులకు కాస్త ఊరట లభిస్తుంది. తర్వాత 1989వ సంవత్సరంలో ముంబై నుంచి 1926 కిలోమీటర్ల దూరంలో
కోల్కతా నగరంలో ఫుట్పాత్పై పడుకొని ఒక వ్యక్తిని పెద్ద రాయితో తలపై కొట్టి చంపడం జరిగింది. ఒకటి తరువాత మరొకటి ఇలా ఫుట్పాత్పై శవాలు దొరకడం వల్ల కోల్కతా పోలీసులు అలర్ట్ అవుతారు. కోల్కతాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల మోహరించబడ్డారు. ఒంటరిగా పడుకోవద్దని కూడా చెప్పారు. మరోవైపు కిల్లర్ మాత్రం ఒక మర్డర్ తర్వాత మరొకటి చేసుకుంటూ 13 ఫుట్పాత్పై పడుకునే వారిని చంపేస్తారు. కోల్కతాలోని ఒక ఇంగ్లీష్ వార్తాపత్రిక మొదటిసారి తమ ఆర్టికల్స్లో ఈ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా రాయడం జరిగింది. ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మొదటిసారి కోల్కతాలో ఈ సీరియల్ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా పిలవడం జరిగింది. ముంబైలో జరిగిన మర్డర్స్ మరియు కోల్కతాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసి ఉంటాడని, ఫుట్పాత్పై ఉండే వ్యక్తులు అంటే బహుశా తనకు కోపం లేదా వీళ్ళంటే నచ్చకపోయేది అని ఇరు నగర పోలీసులు భావించారు. బహుశా అందుకే సైకో కిల్లర్గా మారాడు అని అనుకుంటున్నారు. ఈ 3 పెద్ద నగరాల్లో జరిగిన ఈ హత్యలు 35 సంవత్సరాల తర్వాత కూడా ఒక మిస్టరీగానే మిగిలి ఉంది.